అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగక పారు నీరును ద్విజుడున్ చొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతి. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరును ద్విజుడున్ చొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతి. అవసరానికి అప్పు ఇచ్చే మిత్రుడు, రోగము వచ్చినప్పుడు చికిత్స చేయుటకు వైద్యుడు, ఎప్పుడూ నీరు ఎండకుండా ప్రవహించు నది, శుభ అశుభ కర్మలు చేయించు బ్రాహ్మణుడు ఉన్న ఊరిలో ఉండాలి. ఈ సౌకర్యములు లేని ఊరిలో ఉండకూడదు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో, సుమతి శతకంలో. ఎంత అర్థం ఉంది. మనకి అవసరమైనప్పుడు దగ్గరలో ఉంటారు మన ఫ్రెండ్స్, స్కూల్లో కానీ పక్కన కానీ. వాళ్ళు మనకి ఏదైనా ఇచ్చినా మళ్ళీ మనం తిరిగి ఇచ్చేయాలి. థ్యాంక్ యూ చెప్పినా సరే మనం వాళ్ళవి ఉంచుకోకూడదు. ఒకవేళ స్కూల్లో మనకి పెన్ను పట్టుకెళ్ళలేదనుకోండి, పరీక్షలో రాయడానికి ఇస్తారు, నువ్వు ఉంచేసుకోరా అంటాడు అతను. కానీ అలా ఉంచుకోకూడదు, అది అప్పు కింద అనుకోవాలి మనం. అలా రాసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే ఆ మర్నాడైనా మనం పెన్ను కొనుక్కొని ఇచ్చేయాలి. ఎందుకంటే వాళ్ళ పెద్దవాళ్ళు ఊరుకుంటారా? నీకు పెన్ను ఇచ్చాను ఏమైంది అని అడుగుతారు, ఇంటి దగ్గర చూస్తారు వాళ్ళు, ఆ అబ్బాయిని కోప్పడతారు. అలా ఫ్రెండ్షిప్ చెడిపోతుంది. కాబట్టి అతనికి ఇచ్చేయాలి. అలాంటి ఫ్రెండ్ ఉన్నాడనుకోండి, మనకి ఎంత బాగుంటుంది, మనము సహాయం చేయాలి. అలా మనకు కావలసినప్పుడు సహాయం చేసే ఫ్రెండు, అలాగే వ్యాధి వచ్చినప్పుడు నయం చేయడానికి వైద్యుడు, డాక్టర్స్ ఉండాలి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒళ్ళు వెచ్చబడి జ్వరం సడన్గా వస్తుంది, అప్పుడు అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి రావాలి అంటే వాళ్ళు లేట్ అవుతుంది. అందుకని వాళ్ళకి దగ్గరలో ఉన్న డాక్టర్ని పిలిచి వాళ్ళు చూపిస్తారనమాట స్కూల్లో కూడా. అలా మన ఇంటి దగ్గర కూడా అంతే, దగ్గరలో డాక్టర్ ఉండాలి. డాక్టర్ లేకపోతే మనం ఆ ఇంట్లో ఉండడానికి చాలా కష్టం. అలాగే ఎప్పుడు నీరు ఎండకుండా ప్రవహించే నది. మనకి ఎప్పుడు వాటర్ కావాలి, దాహం వేస్తే వాటర్ తాగుతాం కదా, ఏ పని చేయాలన్నా వాటర్ కావాలి. వాటర్ లేకపోతే అసలు ఏ పని చేయలేము, సమ్మర్లో మరీని. అలా ఎప్పుడూ నీళ్ళు ఉండాలి. స్కూల్లో కూడా వాటర్ ఉండాలి. మనం బాటిల్ పట్టుకెళ్ళినా సరే తాగేసి మళ్ళీ అయిపోతే మళ్ళీ తాగాలి కదా, వాటర్ ఉండాలి. అలాంటి స్కూల్లో ఉండాలన్నమాట. స్కూల్లోనైనా సరే, ఇల్లైనా సరే అంతే. అలాగే బ్రాహ్మణుడు, మనం ఏదన్నా బ్రాహ్మణుడితో పూజలు చేయించుకోవాలంటే ఎక్కడికో వెళ్ళి వాళ్ళని పిలవడం కాదు, వాళ్ళని రప్పించుకోవాలి. అలా ఉన్న ఊరిలో ఉండాలన్నమాట. అలా లేని వాళ్ళ ఊరిలో ఉండకూడదు. అది ఇంకా సొంత ఊరు అయితే ఇంకా మంచిది. కన్న తల్లి లాంటిది సొంత ఊరు. అక్కడ అందరూ ఉంటారు, అందరూ కూడా మనల్ని పలకరిస్తారు. సొంత ఊరు అయితే ఇంకా మంచిది. ఆ సొంత ఊరిలో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయనుకోండి, చక్కగా ఉండొచ్చు. అలాగే స్కూల్లో కూడా ఈ సౌకర్యాలన్నీ ఉండాలి, ఉపయోగించుకోవాలి మనం. ఓకేనా?